అది పాక్ కాల్పులకు దిగింది. భారత్ పాక్ సరిహద్దులో ఆ ప్రాంతమంతా కూడా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. యూరి కుప్వారా, పూంచ్, నౌగాం సెక్టార్స్ లో ఇప్పటికే కాల్పులకు దిగింది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. దినకర్, జైసల్మేర్, యూరిలో సైరన్స్ కూడా మోగాయి. బ్లాక్అవుట్ కొనసాగుతుంది. సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? ప్రస్తుతం మీకు కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా బ్లాక్ గానే ఉంటుంది. ఎందుకంటే ఏమి కూడా కనిపించదు మొత్తం. ఎందుకంటే బార్డర్ సెక్యూరిటీ ఏరియాలో అంతా కూడా మిసైల్స్ ని ప్రయోగించినప్పుడు ఏదైనా ఒక లైట్ కనిపిస్తే ఎయిర్ ట్రాన్స్ఫర్ కింద వచ్చి టార్గెట్ చేసి కొడతారనే ఉద్దేశంతో లైట్లన్నీ ఆఫ్ చేశారు. ప్రజెంట్ అంతా కూడా సిచ్యుయేషన్ ఇక్కడ ఇదిగా ఉంది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే యూరిలో బ్లాక్అవుట్ ఉన్నా గానీ పాకిస్తాన్ దళాలు టార్గెట్ చేసి మొత్తం అంతా కూడా రీచ్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇప్పటికే విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. కాల్పుల ఒప్పందం యొక్క ఏదైతే ఉందో దాన్ని కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించినటువంటి పాకిస్తాన్ ఉరిలో టార్గెట్ స్టార్ట్ చేసింది. అంతే సేమ్ టైంలో కూడా ప్రస్తుతం మనం జైసల్మేర్ లో కూడా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ బార్డర్ మధ్య కూడా ఏ క్షణమైనా కానీ కాసేపట్లో ఇది ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం. ఎందుకంటే నిన్న ఈ సమయంలో మొత్తం ఈ సమయానికి ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఈ రెండు బార్డర్ల మధ్య ప్రాంతాల మధ్య కూడా నెలకొని ఉంది. ప్రస్తుతం ఎవరికి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యూవర్ కి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఎందుకంటే బ్లాక్అవుట్ అయినప్పుడు ఎందుకు మొత్తం అంతా లైట్స్ ఆఫ్ చేస్తారు? యుద్ధం జరిగేటప్పుడు ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని టార్గెట్ చేస్తూ లైటింగ్ ను బట్టి కూడా ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మిసైల్స్ కావచ్చు, ఆ తర్వాత డ్రోన్లు కూడా వాటినే టార్గెట్ చేస్తాయి. అత్యంత కీలకమైనటువంటి సమయం ఇది. 9 నుంచి రాత్రి 12:30 గంటల మధ్యలో ఇక్కడ జైసల్మేర్లో ఏదైనా జరుగుతుందా అన్నటువంటి ఒక ఆందోళన అయితే ఉంది. మొత్తం ప్రజలంతా కూడా బంకర్లోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ మీకు ఏమీ కనిపించదు, కేవలం బ్లాక్ గా కనిపిస్తుంది. ఏదైనా ఒక యుద్ధంకి సంబంధించినటువంటి ఆయుధాలు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు పాక్ ఏమైనా ప్రయోగించినా కానీ వాటిని తిప్పికొట్టేందుకు భారత్ అంత్యస్థాయిలో ప్రయోగించే డ్రోన్ల యొక్క వెలుగులు మాత్రమే కనిపించినప్పుడు మాత్రమే ఇక్కడ మనకు వెలుగు కనిపిస్తుంది. రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ వాతావరణం గంభీరంగా ఉంది. ఏ క్షణమైనా కానీ రెండు ప్రాంతాల మధ్య కూడా ఇక పూర్తి స్థాయిలో ఒక వాతావరణం మరింత వేడయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ ఈసారి కాల్పులకి మరొకసారి ఇవాళ నిన్నలాగే తెగబడుతుందా, లేకపోతే భారత్ దానికి ఎలా రిటార్ట్ ఇస్తుంది అన్నది మాత్రం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. దినకర్, మీరు లైవ్ ఇస్తుంటే కూడా వెనక వినిపిస్తూ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మూగ జీవాలు కూడా అరుస్తున్న ఆ సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి. చిమ్మ చీకటిగా ఉంది అక్కడ ప్రదేశం అంతా కూడా. సో కాల్పులకు సంబంధించిన ఆ సౌండ్స్ అవన్నీ కూడా మీకు ఏమైనా వినిపిస్తున్నాయి అక్కడ కరెంట్ సిచ్యువేషన్ కి సంబంధించి? లేదు, ఇంకా లేదు. అలారం అయితే మోగేటువంటి పరిస్థితి ఉంది. 9 o'clock సమయంలో ఒక అలారం మోగే అవకాశం ఉందని చెప్పి కూడా ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా, ఎందుకంటే చిమ్మ చీకటి ఉన్నటువంటి పరిస్థితి, అంతేకాకుండా ఎవరు కూడా కనపడలేనటువంటి పరిస్థితి. కేవలం ఇక్కడ మనమే కాదు, చాలా మంది జాతీయ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నా కానీ చీకట్లో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం అంతా కూడా నెలకొని ఉంది. అలాగే ఎవరిని కూడా చూడలేనటువంటి పరిస్థితి మొత్తం అంతా కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో సో బ్లాక్అవుట్కి సంబంధించి ప్రత్యేకంగా ఉంది. ఎవరు కూడా ఇలా మొబైల్ విజువల్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్ లైట్ వేసుకున్నా కానీ ఈ రకమైనటువంటి అటాక్ ఉంటుందనే ఉద్దేశంతో ఎవరు కూడా ధైర్యం చేసే ప్రయత్నం లేదు. సో జైసల్మేర్లో కాసేపట్లో అటాక్ ప్రారంభమవుతున్నటువంటి ఒక వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమవుతుంది, లేకపోతే ఈసారి పాకిస్తాన్ ఏ సమయంలో తెగబడుతుందన్న దానికి సంబంధించి కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. సౌజన్య, దినకర్, మనము ప్రీవియస్ 6:30 అలా మనం లైవ్ లోకి మీరు వచ్చినప్పుడు మాట్లాడుకున్నప్పుడు సో అప్పటికి ఇంకా బ్లాక్అవుట్ అనౌన్స్ చేశారు కానీ చీకటి అయితే రాలేదు, సూర్యాస్తమయం కాలేదు. సో వెలుతురు అట్లానే ఉంది. బట్ ఎప్పటి నుంచి పూర్తిగా చీకటిగా మారింది అండ్ ఎప్పటి నుంచి ఇట్లా ఫుల్ గా చిమ్మ చీకటిగా చేశారు అండ్ ప్రజలందరూ కూడా ఇళ్ళకి పరిమితమైనట్లుగా తెలుస్తుంది. సో ఏంటి అక్కడ? 8 గంటల ప్రాంతం నుంచి కూడా చిమ్మ చీకటి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నిన్న ఇదే సమయంలో మొత్తం మనం కవర్ చేసాం లైవ్. ఈ జైసల్మేర్కి హైవేకి వచ్చేటువంటి మార్గంలో మనం కవర్ చేసాం. చాలా మంది ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్ల మీద ఉండిపోయారు, డాబాల దగ్గర ఉండిపోయారు. పోలీసు వాళ్ళు కూడా చీకట్లో వాహనాలన్నీ కూడా నిలిపివేసి మీరు ఎక్కడికి బయటకు వెళ్ళకండి, లైట్లు వేయకుండా ఇక్కడే నేల మీద పడుకొని ఉండండి అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం సిటీ మధ్యలో ఉన్నాం, బార్డర్కి దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజలంతా కూడా ఎవరైతే ఉన్నారో వారు సాయంత్రం 5 గంటల నుంచే ఇంటికే పరిమితం అయ్యారు. చిమ్మ చీకటి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 9 గంటల తర్వాత ఏదైనా
జరుగుతుందేమన్నటువంటి ఒక ఆందోళన అయితే ఇక్కడ నెలకొని ఉంది. అధికారులు కూడా అంతే స్థాయిలో చీకటి పడిన తర్వాత పాకిస్తాన్ తెగబడుతుంది అన్నటువంటి ఒక ఆలోచన వారికి ఉంది. అలాగే సమాచారం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు భారత్ దళాలు కూడా ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆ తర్వాత బీఎస్ఎఫ్ సబ్ దళాలు కావచ్చు, దాంతోపాటు మన దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించేటువంటి భారత ఆర్మీ దళాలు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి వరకు ఏదేమైనా జరగొచ్చేటువంటి ఒక గంభీరమైనటువంటి వాతావరణం అయితే ఈ బార్డర్ మధ్యలో ఉందని మాత్రం మనము భావించాలి. సౌజన్య, ఎగ్జాక్ట్లీ దినకర్, మీరు ఇంతకు ముందు లైవ్ లో వచ్చినప్పుడు నేను చూశాను, అక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో కూడా ప్రజలు ఉండటం చూశాను. సో కెమెరామెన్ గణపతి చూపించేటప్పుడు. బట్ ఇప్పుడైతే అంటే యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు సైరన్స్ మోగినప్పటికీ ముందే చాలా మంది సెల్లార్స్ కి వెళ్ళి లైక్ హైడ్ చేసుకునే పరిస్థితి కదా. ఇప్పుడు ఎవరు కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్స్ లో లేనట్టే అనుకోవచ్చా మనం? అందరూ కూడా సెల్లార్స్ లో హైడ్ చేసుకుంటున్నారా వాళ్ళని వాళ్ళు? ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించినటువంటి ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ప్రజలు ఫాలో అవ్వాలి. ఎందుకంటే విద్యుత్ని పవర్ కట్ చేశారు ఇక్కడ. దాంతోపాటు కూడా ఏదైనా నిత్యావసర సరుకులకు సంబంధించి ముందే తెచ్చుకోవాలని చెప్పడంతో ప్రజలు ఎవరైనా కానీ ఒకవేళ లైట్లు ఆన్ చేసి పెట్టుకున్నా కానీ లేకపోతే ఏమైనా చేసినా కానీ ఏదైనా ఇబ్బంది అవుతున్నటువంటి ఉద్దేశంతో ముందు